అందరికీ నమస్కారం. జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై కూటమి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి సంక్షేమ ఫలాలను ప్రతి నెల 175 నియోజకవర్గాల్లో తూచి తప్పకుండా కొనసాగిస్తున్నందుకు నారా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ బాబు గారిని ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఫైనాన్షియల్ కార్పొరేషన్ గా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాం. సార్, ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో మాట ఇచ్చి మడం తిప్పకుండా ప్రతి ఒక్క అవసరానికి కూడా ప్రజలకి ఏదైతే మనం సంక్షేమాన్ని అభివృద్ధిలో పెట్టాలన్నారో, సంక్షేమాన్ని అభివృద్ధిగా పరిపాలించాలనుకున్నారో అదే పూట తప్పకుండా ఈ రోజు మా కాకినాడ జిల్లాను చూసుకున్నట్టుగైతే మా కాకినాడ జిల్లాలో 2,60,620 మంది లబ్ధిదారులకు 116,40,00,000 రూపాయలు ప్రతి నెల పండగ వచ్చిన, ఆదివారం వచ్చిన, సెలవు వచ్చిన 1వ తారీఖున ప్రతి ఒక్క స్వర్ణ గ్రామ సచివాలయాల నుంచి కూడా సిబ్బంది ఇంటికి వెళ్ళి పొద్దుట 6 గంటలకు తలుపు తట్టి 4,000, 6,000, 15,000 ఇచ్చి వస్తా ఉన్నాం సార్. ఈ యొక్క సంక్షేమ పదాలు నెల రోజులు వస్తున్నప్పటికీ ప్రభుత్వం ఎంత సంక్షిప్తంగా ఉన్నా సరే మీరు కష్టపడి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన దారినితో ప్రతి నెల కూడా వితాంతులని, వికలాంగులని, ఆందుల్ని, పేషెంట్లని ఏదైతే పేషెంట్లు ఉన్నారో వాళ్ళని కూడా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ప్రతి నెల 1వ తారీఖున డబ్బులు ఇచ్చేటటువంటి ప్రభుత్వం, సంక్షేమాన్ని ఇచ్చే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. అలాగే సంక్షేమ విజయాలు చెప్పాలంటే 622 అన్నా క్యాంటీన్ రాష్ట్రంలో ప్రతి ఒక్క పేదవాడికి 5 రూపాయలకే అన్న నందమూరి తారక రామారావు కూడు గుడ్డ నీడ ఎలాగన్నారో అదే మాట తప్పకుండా ఈ రోజుకి కూడా 5 రూపాయలకే టిఫిన్ 70 రూపాయలు, 85 రూపాయలు ఉల్లితో వస్తున్న టైంలో ఒక పూరి 2 ఇడ్లు 5 రూపాయలకి ఇచ్చి పేదవాడు కడుపు నిండుతున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. అదే ఈ యొక్క నారా చంద్రబాబు నాయుడు గారి ఆశయం ఏదైతే ఉందో ఈ యొక్క రాష్ట్రంలో పేదవాడు ఆకలిగా ఉండకూడదు అనేదే, అలాగే కూడు గుడ్డ నినాదాన్ని ఈ నేటికి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమలు జరుపుతున్నారంటే ఆయనకు ఉన్నటువంటి ఆలోచన విధానం, ఆయనకు ఉన్నటువంటి ముందు చూపు, ఆయనకు ఉన్నటువంటి ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయలేని తత్వంతో ముందుకెళ్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఏదైతే వైఎస్ఆర్ పార్టీ ఉందో మీరు చాలా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీరు రోడ్లు ఎక్కి అల్లరి చేసి ఈ రాష్ట్రాన్ని గందరగోళం చేస్తూ ఉంటే ప్రజల సొత్తు ఊరుకోరని చెప్పేసి వైఎస్ఆర్ పార్టీని విస్తరిస్తూ ఏదైతే సంక్షేమ ప్రభుత్వం చెప్పిందో మాట తప్పకుండా మా కాకినాడ జిల్లాకు వచ్చేటప్పటికి 116,46,00,000 రూపాయలు ప్రతి నెల ఇస్తా ఉన్నారు. అది కాక అన్నా క్యాంటీన్లకు, గ్యాస్ బండలకు, రేపు స్కూళ్ళు తీసేటప్పుడు పిల్లలకి, ఆటో వాళ్ళకి, మత్స్యకారులకి, గీత కార్మికులు, చేనేత కార్మికులు అన్న మాట ప్రకారంగా వారికి చెప్పిందంతా వేస్తా ఉన్నారు. రేపు మళ్ళీ నెలాఖరు స్కూల్ తీసేటప్పటికి స్కూల్కి బట్టలు, సాక్సులు, షూస్, అలాగే సంక్షేమ ఫలాలు, సంక్షేమ హాస్టల్లో చూసినట్టుగైతే హాస్టల్లో నాణ్యమైనటువంటి సన్న బియ్యంతో భోజనం, పిల్లలకు పరుపులు, బొచ్చు టవల్స్తో సహా అన్ని ఇస్తా ఉన్నారంటే ఇటువంటి ప్రభుత్వం ఇంకా ఏదో చేయలేదు అనేసి మీరు ఇంకా రోడ్లు ఎక్కుతున్నారు. ప్రభుత్వం చేయలేదు అంటలేదు, ఈరిస్తో గొడవలు పెడతా ఉన్నారు. మీరు ఒక్కసారి ప్రజలు గమనిస్తున్నారు. మీరున్న నాళ్ళు కూడా ప్రజలు సంక్షేమం మాటను పక్కన పెడితే మేము క్షేమంగా లేమని చెప్పారు. కనుక వైఎస్ఆర్ పార్టీని హెచ్చరిస్తూ రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీకి మళ్ళా ప్రజలు ఏ మాట చెప్పినా సరే నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానాన్ని ఈ రాష్ట్రానికి కావాలని కోరుకున్నటువంటి ప్రజలందరికీ ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఫైనాన్షియల్ మాల కార్పొరేషన్ డైరెక్టర్ కొల్లాబొత్తుల అప్పారావు. జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై కూటమి.